కర్ణాటక కాంగ్రెస్ సిఎల్పి నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీకే పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా మద్దతు తెలిపారు. జూన్ 3వ తేదీన కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. ఎల్లుండి కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తుని నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన స్వయంగా పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఏపీలో కాలుష్యరహిత రవాణాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీఎం ఈ బస్ సేవా పథకం కింద ఏపీలో 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. 2024 చివరికల్లా విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలకు 100 బస్సుల చొప్పున అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింగరేణి అధికారులు బాల్క సుమన్పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కానీ పోలీసుల ఎదుట తానే లొంగిపోయానని మీడియా ముందు బాల్క సుమన్ వెల్లడించారు. మొదటిసారి గెలిచామని సంబరపడద్దు, రెండోసారి గెలిస్తేనే రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి హితవు పలికారు. గాంధీ భవన్లో మర్యాదపూర్వకంగా కలిసిన మైనంపల్లి హనుమంతరావు, రోహిత్లకు జగ్గారెడ్డి కీలక సూచనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపేడి దగ్గర ఓ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఇసుక లారీ వెళ్తుండగా ఈ ఘటన జరగగా లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మారేపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కట్నం వేధింపుల వల్లే మరో నిండు ప్రాణం బలైపోయింది. అదనపు కట్నం కింద బైక్ ఇవ్వలేదనే నెపంతో ఓ వ్యక్తి తన భార్యపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత అతను సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. కట్న పిశాచి చేసిన ఈ ఘోరానికి ఒకే కుటుంబంలో 2 ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. రాజస్థాన్లోని చురు జిల్లాలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఆకస్మికంగా మారిన వాతావరణంలో భారీ వర్షం, బలమైన గాలులు వీచాయి. ఇసుక గాలులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో జనం ఉక్కిరిబిక్కిరై ఇళ్లకే పరిమితమయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నది ఒలింపిక్ వంతెనపై ఓ శిల్పాన్ని ఏర్పాటు చేస్తుండగా ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్లోని 3 సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.